చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అయితే దీని మీద కూడా వైకాపా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు అంటూ కూడా వారు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎందుకంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 96-97 సంవత్సరంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఒక భవిష్యత్ ఆలోచించి విజన్ 2020 అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఆ రోజున ఐటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం జరిగింది. మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం 20 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మారిందో మనం చూసాం. మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో మన బిడ్డలు వెళ్ళి ప్రతి నలుగురు ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకడు తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అది మనకు అక్షరాలా కనబడుతుంది. ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాబోయే భవిష్యత్ తరాలకి ఈ సంస్థలన్నీ కూడా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి, అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం.